ఎవరో వచ్చినట్టున్నారు. ఆశ్చర్యంగా రెడ్డి కమ్యూనిటీ రాష్ట్రంలో 50% వాళ్ళకి 50% మాకు పడ్డాయి. అవునా? అంటే రెడ్డిస్ కూడా ఓటేనా మీకు? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? ఇంతకీ పవన్ కళ్యాణ్ మీకు వచ్చి కలిసారా? ఎందుకు నన్ను ఎందుకు కలుస్తారు? సెల్ఫీ దిగడానికి. మీరే ప్రెస్ మీట్ లో చెప్పారు నాతో దిగారు సెల్ఫీ పవన్ కళ్యాణ్ అని. సెల్ఫీ దిగాని చెప్పలేదు కానీ నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. సార్ గుడ్డు స్టోరీ అది కూడా ఇంపాక్ట్ చూపించింది కదా సార్. అది మన స్టోరీ ఏం కాదు కదా, అదొక ఒక వాడు లక్ష్మీ మెట్టలు అనుకున్నాను, పెట్టలు కొట్టేవాడని తర్వాత అర్థమైంది. రేపు ఇంకా మొక్క ఎదగాలి కదా, చిట్టవ్వాలి కదా అంటే తప్పు అవుతాయి. ఇప్పుడు అనవసరం చెప్పినట్టున్నా ఇది మనం బాగా డ్యామేజ్ చేసింది అటువంటిది డెఫినెట్ గా ఉంటుంది. అక్కడ పుసుక్కన నాకు కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవతారం అంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా. మీకు బాధ అనిపించింది మేము ఏంటి సార్ ఇప్పుడు దాకా? అసలు వాస్తవం కాదు, ఇది చేయడం కరెక్ట్, ఇలా ఇది కాదు కదా. ఎవరిదో మళ్ళీ ఎందుకు మేము మళ్ళీ చెప్పాలి? మేము కాదు, అది మీది, మీ తమ్ముడే. ఏది నేను పవన్ కళ్యాణ్ పెట్టారు తమ్ముళ్ళు. పవన్ కళ్యాణ్ నేను సెల్ఫీ పవన్ కళ్యాణ్ కానీ నా ఎక్కువ సెల్ఫీ తీసుకుంటారు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సార్ మీకు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పి మొత్తం తాడేపల్లి నుంచి చెప్పారా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం? ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టలిప్పేసి మాట్లాడుకున్నాం. ఇందులో మా ఆవిడని ఇన్వాల్వ్ చేయకండి. ఏమే నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు వెళ్ళవే లోపలికి వెళ్ళు. నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలి నాన్న. మిరియం లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. సుబ్బు నాన్న జీకే గడి కలిసి ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు సార్, గొప్పోళ్ళు బిజినెస్ చేస్తారు. వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ గారు దేవుడు. ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. సార్ మీరు ఇది గమనించారా? పవన్ కళ్యాణ్ ని ఎవరెవరు తిట్టారో వాళ్ళందరూ ఓడిపోయారు. వల్లమేలు వంశీ దగ్గర నుంచి కొడాలి నాని, రోజా, వీళ్ళందరూ ఓడిపోయారు. 164 మంది ఓడిపోతే మళ్ళీ అందరూ ఓడిపోయారు అంటే ఘోరంగా ఓడిపోయారు. 164 మంది ఓడిపోతే మళ్ళీ అందరూ ఓడిపోయారు అంటే ఘోరంగా ఓడిపోయారు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇప్పుడు కూడా ఊరుకని తెలుసుకోవడానికి ఇప్పుడు మీకంటే పవన్ కళ్యాణ్ పాపులారిటీ ఉందా లేదా? ఆయన సినిమా యాక్టర్ అండి, ఇది ఫిల్మ్ యాక్టర్. ఒప్పేసుకుందిరా, ఇది నా స్కీమ్. సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్. ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మోడ్యులేషన్ అంటే. నాకింతమంది బంధువులు ఉన్నారా?